ఆస్ట్రేలియా గడ్డ మీద, అది కూడా పేస్ బౌలర్లకు స్వర్గధామంగా ఉండే పెర్త్ పిచ్ మీద ఒక ఇండియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆల్అవుట్ అయి కూడా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధిస్తుంది. అది కూడా ఆసియా వెలుపల పరుగుల పరంగా రెండవ అతిపెద్ద విజయాన్ని సాధిస్తుంది అని ఎవరైనా అనుకుంటారా? అవునండి, అది ఒక అద్భుతమే. ఆ అద్భుతం ఇవాళ ఆవిష్కృతమైంది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించిన వేళ ఆస్ట్రేలియా మీద, అది ఆస్ట్రేలియా గడ్డపైన, అది కూడా పెర్త్లో జరిగినటువంటి తొలి టెస్టులో 4వ రోజే టీమిండియా 295 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 తేడాతో ముందడుగు వేసింది. ఈ విజయం పైన మీ స్పందన ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మామూలుగానైతే ఈ టెస్ట్ విజయం పైన పెద్దగా ఆశ్చర్యం ఏమీ ఉండదు. ఎందుకంటే గతంలో 2 సార్లు వరుసగా ఆస్ట్రేలియా గడ్డ పైన ఓడించి మనం సిరీస్ను చేజెక్కించుకున్నాం కదా, ఇందులో పెద్ద విశేషమే ఉంది, ఇది పెద్ద రికార్డ్ ఏం కాదు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఈ టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా పైన నలువైపులా విమర్శల దాడులే. న్యూజిలాండ్ పైన సొంత గడ్డ మీద 3-0 తేడాతోటి ఓడిపోయింది మొదలు, ఆస్ట్రేలియాలో తొలి టెస్టు మొదలయ్యే వరకు కూడా అన్ని అపశకునపు మాటలే. విమర్శకుల జడివాన కురిసింది. అన్నిటినీ తట్టుకున్నటువంటి టీమిండియా సైలెంట్గా భారీ విజయంతో జవాబిచ్చింది. WTC ఫైనల్స్కు చేరుతారా లేరా, కష్టమే చేరటం అని అనుకున్న వేళ ఆస్ట్రేలియాను కిందికి తొక్కి మరీ ఇండియా WTC పాయింట్ల పట్టికలో మళ్ళీ అగ్రస్థానానికి చేరింది. అలాగని ఇక జరగబోయేటటువంటి మిగతా 4 మ్యాచ్లలో ఇండియా గెలుస్తుందని కానీ, 5-0 తేడాతోటి ఇండియా గెలిచి అద్భుతం సృష్టిస్తుందని కానీ నేనేమి చెప్పడం లేదు. కాకపోతే ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ సిరీస్ను అద్భుతంగా ప్రారంభించిందనేదే నా అభిప్రాయం. ఈ స్ఫూర్తితోటి మిగతా మ్యాచ్లలో కూడా ఇండియా విజయం సాధించి ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా 3వ టెస్ట్ సిరీస్ను సాధిస్తుందని ఆశిద్దాం. 5-0 తేడాతో కాకపోయినా, ఒకవేళ ఒక మ్యాచ్లో ఓడినా లేదా 1-2 మ్యాచ్లను డ్రా చేసుకున్నా సిరీస్ను మాత్రం ఇండియా గెలుచుకోవాలని నాతో సహా భారత అభిమానుల ఆశ. ఇక ఈ తొలి టెస్టులో గెలుపుతోటి WTC పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మళ్ళీ మనం అగ్రస్థానానికి చేరాము. నేరుగా WTC ఫైనల్స్కు చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్లలో కనీసం మనం 3 మ్యాచ్లు గెలవాలి. లేదంటే మిగతా జట్ల గెలుపోటములపైన మనం ఆధారపడవలసి వస్తుంది. ఇక ఈ తొలి టెస్టు 4వ రోజు ఆట విశేషానికి వచ్చినట్లయితే 3 వికెట్ల నష్టానికి 12 పరుగుల ఓవర్నైట్ స్కోర్ తోటి తన 2వ ఇన్నింగ్స్ను 4వ రోజు ఉదయం ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా జట్టు ఆట ప్రారంభమైనటువంటి కాసేపటికే డేంజరస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వికెట్ను కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజాను సిరాజ్ అవుట్ చేశాడు. పిచ్ నుంచి వస్తున్నటువంటి సహకారాన్ని అందుకున్నటువంటి సిరాజు బౌన్సర్ తోటి ఖవాజాను బుట్టలు వేశాడు. షాట్కు ప్రయత్నించి వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతికి చిక్కాడు ఖవాజా. ఉస్మాన్ ఖవాజా కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చినటువంటి స్టీవ్ స్మిత్తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ను నడిపించాడు. ట్రావిస్ హెడ్ అయితే వన్డే తరహాలో చాలా వేగంగా తన బ్యాటింగ్ను కొనసాగించాడు. స్టీవ్ స్మిత్, ఖవాజా ఇద్దరు కలిసి 5వ వికెట్కు 62 పరుగులు జోడించారు. క్రీజ్లో పాతుకుపోయినటువంటి స్టీవ్ స్మిత్ను సిరాజ్ దెబ్బకొట్టాడు. అద్భుతమైనటువంటి ఆఫ్ సైడ్ బంతిని సంధించి స్మిత్ను అవుట్ చేశాడు. ఈ క్యాచ్ను కూడా రిషబ్ పంతే అందుకున్నాడు. దీంతో తొలి సెషన్లోనే ఆస్ట్రేలియా 2 వికెట్లను కోల్పోయింది. ఆ తొలి సెషన్లో తీసినటువంటి 2 వికెట్లు కూడా సిరాజ్ ఖాతాలోనే పడ్డాయి. దీంతో ఆస్ట్రేలియా లంచ్ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. లంచ్ విరామం తర్వాత ట్రావిస్ హెడ్ మిచెల్ మార్ష్తో కలిసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ దూకుడుగా ఆడినటువంటి ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో కీలక పాత్ర పోషించాడు. ఇండియా అనగానే ట్రావిస్ హెడ్ రెచ్చిపోయి ఆడతాడన్న సంగతి మనకు తెలిసిందే. అంతకుముందు వన్డే వరల్డ్ కప్ కానీ, అంతకుముందు WTC ఫైనల్స్లో కానీ ఆ 2 కప్పులు మనకు దూరం కావడానికి ప్రధానమైనటువంటి కారణము ట్రావిస్ హెడ్డే. కప్పుకి ఇండియాకు మధ్య ట్రావిస్ హెడ్ ఎప్పుడూ అడ్డుగా ఉంటాడు. ఆ విషయం గుర్తొచ్చినటువంటి ఇండియా అభిమానులకి ఈ ట్రావిస్ హెడ్ ఎప్పుడు అవుట్ అవుతాడా అని చెప్పేసి ఆశగా ఎదురు చూశారు. లోపల కాస్త భయం కూడా ఉంది, ఏమైనా అద్భుతంగా సృష్టిస్తాడా అని. ఎందుకంటే ట్రావిస్ హెడ్ మిచెల్ మార్ష్తో కలిసి 6వ వికెట్కు ఏకంగా 82 పరుగులు జోడించాడు. అది కూడా 87 బంతుల్లోనే. సో ట్రావిస్ హెడ్, ఆ తర్వాత మిచెల్ మార్ష్, వీరిద్దరు జోడీ క్రీజ్లో ఉన్నంతసేపు భారత అభిమానులకు కాస్త ఏములనో భయం ఉంది. కేవలం 101 బంతుల్లోనే 8 ఫోర్లతోటి 89 పరుగులు చేసినటువంటి ట్రావిస్ హెడ్ను చివరికి బుమ్రా అవుట్ చేశాడు. ఆఫ్ సైడ్ వేసినటువంటి షార్ట్ బంతిని అంచనా వేయడంలో విఫలమైనటువంటి ట్రావిస్ హెడ్ కీపర్ రిషబ్ పంత్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ కాస్త దూకుడును పెంచే ప్రయత్నం చేశాడు. కానీ
టెస్టు అరంగేట్రం చేసినటువంటి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో బౌల్డ్ కావడంతో మార్ష్ పెవిలియన్ బాట పట్టాడు. నితీష్ కుమార్ రెడ్డికి ఇదే తొలి అంతర్జాతీయ టెస్ట్ వికెట్ కావటం విశేషం. 7 వికెట్ల నష్టానికి 182 పరుగుల స్కోర్ తోటి పీకల్లోతు కష్టాలు ఉన్న ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను అలెక్స్ క్యారీ స్టార్క్ జోడీ కాస్త ముందుకు నడిపించింది. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. టీ విరామ సమయానికి ముందు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో స్టార్క్ అవుట్ అయ్యాడు. స్టార్క్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. షార్ట్ లెగ్ ఫీల్డర్ ధ్రువ్ జురెల్ అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టడంతో స్టార్క్ అవుట్ అయ్యాడు. ఇక టీ బ్రేక్ తర్వాత రెండో బంతికే నాథన్ లయన్ను సుందర్ బౌల్డ్ చేశాడు. ఇక భారత్కు చివరి వికెట్ దక్కడం కూడా కాస్త ఆలస్యమైంది. హ్యాజిల్వుడ్తో కలిసి కేరీ చివరి వరకు ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అలెక్స్ కేరీని హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా ఆల్అవుట్ అయింది. మొత్తంగా ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 58.4 ఓవర్లలో 238 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో ఇండియా 295 పరుగుల భారీ తేడాతోటి విజయం సాధించింది. ఇక తన బౌలింగ్తోనే కాకుండా తన సారథ్యంతో ఇండియాకు అద్భుతమైనటువంటి విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచినటువంటి ఇండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 51.2 ఓవర్లలో 104 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా 134.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 534 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 58.4 ఓవర్లలో 238 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ మెక్స్విని 4 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 13 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ చేసి అవుట్ అయ్యాడు. ఇక వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 8 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లబుషేన్ 5 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 3 వికెట్లు నిన్ననే పడ్డాయి. ఈ రోజు అంటే 4వ రోజు ఖవాజా వికెట్ పడింది. ఆ తర్వాత వచ్చినటువంటి స్టీవ్ స్మిత్ 60 బంతులు ఎదుర్కొని 17 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ట్రావిస్ హెడ్ ఈ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరపున టాప్ స్కోరర్గా నిలిచినటువంటి ట్రావిస్ హెడ్ మరోసారి భారత్ను భయపెట్టాడు. 101 బంతులు ఎదుర్కొన్నటువంటి ట్రావిస్ హెడ్ 8 ఫోర్లతోటి 89 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక హెడ్ తర్వాత మిచెల్ మార్ష్ కూడా బాగానే ఆడాడు. 67 బంతులు ఎదుర్కొన్నటువంటి మిచెల్ మార్ష్ 3 ఫోర్లు 2 సిక్స్లతోటి 47 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 58 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 36 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ 35 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్ పెట్టినటువంటి అద్భుతమైన క్యాచ్కు అవుట్ కాగా నాథన్ లయన్ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక హ్యాజిల్వుడ్ 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 4 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 58.4 ఓవర్లలో 238 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఫాస్ట్ బౌలర్లు అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, మహమ్మద్ సిరాజు 3 వికెట్లు, వీరిద్దరు చెరో 3 వికెట్లు తీస్తే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కూడా చెరి 2 వికెట్లు తీయడం జరిగింది. సో దీంతో ఇండియా 295 పరుగుల భారీ తేడాతోటి విజయం సాధించి సిరీస్లో 1-0 తేడాతోటి ముందడుగు వేసింది. మనకు ఇంత ముందుకు చెప్పుకున్నట్లుగానే బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ 2 జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 10 మధ్య అడిలైడ్లో జరగబోతుంది. ఈ రెండవ టెస్ట్ కంటే ముందు ఇండియా జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతుంది. ప్రైమ్ మినిస్టర్ 11 ఇండియా ఏ జట్ల మధ్య ఈ 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీలలో జరగబోతుంది.